హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో రేస్ జీరో సీజన్ 3 మనకి ఈ ఫాల్ 2024 అంటే అక్టోబర్లో రిలీజ్ కాబోతున్న విషయం మనకి తెలిసిందే. అంటే ఇప్పుడు సీజన్ 3కి సంబంధించిన ఫుల్ షెడ్యూల్ అయితే రివీల్ అయిపోయిందనమాట. అండ్ దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అంటే ఎలా రిలీజ్ కాబోతుందని చెప్పి. దీంట్లో ఫస్ట్లీ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఇది 2 పార్ట్స్ కింద రిలీజ్ కాబోతుంది. పార్ట్ 1 పార్ట్ 2. అండ్ పార్ట్ 1 చూసుకుంటే అటాక్ ఆర్క్ అన్న పేరుతోటి అక్టోబర్ 2వ తారీఖున రిలీజ్ కాబోతుంది. దీంట్లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి, 8. పార్ట్ 2 చూసుకుంటే కౌంటర్ అటాక్ ఆర్క్ అన్న పేరుతో రిలీజ్ కాబోతుంది. దీంట్లో చూసుకుంటే 8 ఎపిసోడ్సే ఉంటాయి. అండ్ ఇది ఫిబ్రవరి 2025లో రిలీజ్ కాబోతుంది. అంతగా బ్రో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి అనొచ్చు, బట్ డోంట్ వరీ. యాక్చువల్లీ ఇది పార్ట్ 1లో 8 ఎపిసోడ్స్. అంటే మనకి అక్టోబర్లో స్టార్ట్ అయ్యి 2 మంత్స్ వస్తుంది. దట్ మీన్స్ మీకు తర్వాత జనవరి 1 మంత్ వెయిట్ చేస్తే తర్వాత ఫిబ్రవరిలో పార్ట్ 2 కూడా వచ్చేస్తుంది. అండ్ ఇంతటితో ఎండ్ అయిపోతుందా బ్రో? అండ్ 16 ఎపిసోడ్లేనా ఈ సీజన్లో, ఇంత ముందర ఎక్కువ లేవా అంటే అది మనం చెప్పలేం. ఎందుకంటే 16 ఎపిసోడ్ తోటి ఇది ఎండ్ అయిపోతుందా అంటే ఇప్పటికీ క్లారిటీ లేదు. మేబీ ఇంకొక పార్ట్ అనౌన్స్ చేస్తారేమో, లేకపోతే వెంటనే సీజన్ 4 అనౌన్స్ చేస్తారేమో, దాని గురించి ఇంకా క్లారిటీ లేదు. కానీ ఫర్ నో ఓన్లీ 16 ఎపిసోడ్స్ అనౌన్స్ చేశారు. బట్ క్రేజీ థింగ్ ఏంటంటే 16 ఎపిసోడ్స్ అంటే తక్కువ అంచనా వేయకండి. ఇవి ఈజీలీ మీకు 25 ఎపిసోడ్స్ కంటెంట్ అయితే ఇవ్వబోతున్నాయి. ఎందుకంటే దీంట్లో ఫస్ట్ ఎపిసోడే మనకి గంట నుంచి గంటన్నర ఉండొచ్చు అని చెప్పి రూమర్స్ అయితే రన్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను విన్నదాన్ని బట్టి 90 మినిట్స్ అంటున్నారు. నేనైతే లీక్ చూడలేదు కాబట్టి నాకు ప్రాపర్గా తెలియదు. ఇక అంతేకాకుండా ఇది ఒక్క ఎపిసోడే కాదు, దీంట్లో ఇలాగా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. అంటే గంట పైన ఉండేవి, 6 ఇంకా అరగంట కంటే చాలా ఎక్కువ ఉండేవి టైం లైన్స్. సో మనం ప్రీవియస్గా చూసుకుంటే రేస్ జీరో సీజన్ 2లోనే మీకు ఒక్కొక్క ఎపిసోడ్ 30 మినిట్స్ ఉంది లిటరల్లీ. అంటే 26 మినిట్స్కి తగ్గట్టుగా ఏది లేదు. మనకి యాక్చువల్ యానిమే ఎపిసోడ్ ఎలా ఉంటుంది, ఓపెనింగ్ ఎండింగ్తో కలిపి 24 మినిట్స్, ఓపెనింగ్ ఎండింగ్ తీసేస్తే 22 మినిట్స్. బట్ దీంట్లో ఓపెనింగ్ ఎండింగ్ అనేవి పెద్ద ఎక్కువగా ఉండవు. అవి లేకుండానే వీళ్ళు 26 మినిట్స్ పైన ఇచ్చారు సీజన్ 2 ఆల్మోస్ట్ అన్ని ఎపిసోడ్లు చూసుకుంటే. సో ఇప్పుడు ఈ సీజన్ 3లో చూసుకుంటే అది ఇంకా గట్టిగా మారబోతుంది. వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూసుకుంటే ఒక్కొక్క ఎపిసోడ్ గంట పైన ఉంటుంది. ఐ మీన్ కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే, అన్నీ కాదు. 16 ఎపిసోడ్లలో అట్లీస్ట్ ఒక 5 ఎపిసోడ్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఒకటి 30 మినిట్స్ పైన ఉండొచ్చు, 40 మినిట్స్ అలా అని చెప్పి. సో ఏది నిజమో ఏది లీకో ఇంకా ప్రాపర్గా మనకైతే తెలియదు. అండ్ ఇంకొకటి ఈ 8 ఎపిసోడ్ స్లాట్స్ ఎటు బ్రో అని అనుకుంటే మోస్ట్ లైక్లీ నెట్ఫ్లిక్స్ ప్లాన్ అనుకుంటా. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద సిరీసెస్ అలాగే రిలీజ్ చేస్తారు కదా, ఒకటి 6 లేకపోతే 8 10 ఆర్ 13 ఇలాగా. సో వాళ్ళు ఇలాగే పార్ట్ కింద ప్లాన్ చేసి 16 ఎపిసోడ్స్ని ఫస్ట్ పార్ట్కి 8 ఎపిసోడ్స్, సెకండ్ పార్ట్కి 8 ఎపిసోడ్స్ కింద. అండ్ ఎలాగో ఆర్కులు కూడా ప్రాపర్గా సెట్ అయిపోయాయి. ఫస్ట్ ఏమో అటాక్ ఆర్క్, తర్వాత కౌంటర్ అటాక్ ఆర్క్. అండ్ యాక్చువల్లీ దీంట్లోనే ఇంకొక ఆర్క్ 6 కూడా అనౌన్స్ ఇంక్లూడ్ చేస్తారేమో అని రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ హోప్ అది రియల్ అవ్వాలని. ఎందుకంటే మరీ ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదు. ఆర్ సీజన్ 3 ఈ 16 ఎపిసోడ్ తోటి ఎండ్ అయిపోయిన వెంటనే తర్వాత సీజన్ 4 అయితే అనౌన్స్ చేసేసి వాళ్ళు వెంటనే నెక్స్ట్ ఆర్క్స్ కూడా అనౌన్స్ చేస్తే బాగుంటుంది. బికాస్ దే ఆర్ గోయింగ్ టు బి హ్యూజ్. ఫ్యాన్స్ చెప్పింది అనమాట. ఎందుకంటే నేను ఎంతోముందే చెప్పాను, రేస్ జీరో సంబంధించిన సోర్స్ మెటీరియల్ నేను చదవలేదు. ఎందుకంటే నాకు యానిమే చాలా ఇష్టం. అండ్ ఫుల్ యానిమే కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేసి చూస్తూనే ఉంటానని చెప్పి. బట్ యాక్చువల్లీ సీజన్ 3 ఫార్మాట్ నాకు బాగా నచ్చింది భయ్య. ఎందుకంటే వాళ్ళకి టైం దొరుకుతుంది. ఫస్ట్లీ 2 మంత్స్, ఐ మీన్ 1.5 మంత్ ఈజీగా దొరుకుతుంది టైము. అండ్ ఈ లోపు వాళ్ళు పార్ట్ 2 అయితే బాగా సాలిడ్గా అయితే తయారు చేయొచ్చు. మీరు ఎప్పుడైనా చూసుకుంటే ఇక్కడ బ్లీచ్కి అందుకే ప్లస్ పాయింట్ అయింది. బ్లీచ్ ఫస్ట్లో వాళ్ళు ప్లాన్ చేసుకునేది ఏంటి, 54 ఎపిసోడ్స్ కింద రిలీజ్ చేయాలని చెప్పి. బట్ దాని తర్వాత మార్చుకొని వాళ్ళు పార్ట్ల కింద రిలీజ్ చేస్తున్నారు కాబట్టి క్వాలిటీ అనేది మెయింటైన్ చేయగలుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి 1.5 మంత్ గ్యాప్ వల్ల ఆ పార్ట్ 2లోని 8 ఎపిసోడ్స్ ఇంకా ఎక్కువ ఫైన్ ట్యూన్ అయితే చేస్తారు. మంచి కలరింగ్ గ్రేడింగ్ తోటి అండ్ ప్రాపర్గా చూడడానికి బాగుండేలాగైతే తయారు చేస్తారు. సో అది అర్థం చేసుకొని రేస్ జీరో ఫ్యాన్స్ అందరూ సీజన్ 3ని ఎంజాయ్ చేస్తారని, వచ్చిన తర్వాత మన రివ్యూస్ కూడా చూసి ఆ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇప్పుడు ఈ ఫాల్ 2024లో ఎన్నో యానిమేస్ ఉన్నాయి. ఉజుమాకి ఉంది, బ్లీచ్ ఉంది, రేస్ జీరో, డండడన్, బ్లూ లాక్ అండ్ డన్మచి, ఆరో బాబోయ్ ఓల్డ్ అండ్ యానిమేస్ ఉన్నాయి. షాంగ్రీలా ఫ్రంటియర్, బ్లూ బాక్స్, ద మెయిన్ థింగ్ డ్రాగన్ బాల్ డైమా. ఇవన్నీ ఎలా చూడాలరా బాబు? ఇవన్నీ చూసి వీళ్ళకి రివ్యూలు ఇవ్వాలంటే నా తల ప్రాణం తోక్కొచ్చేటట్టుంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఈ మధ్య ఈ సమ్మర్లోనే నేను 4 చూసా. ఫస్ట్ స్టార్ట్ చేసిందేమో 10, చూడలేక 4 కంప్లీట్ చేసేసా. ఎందుకంటే నచ్చాయి కాబట్టి. ఈ అక్టోబర్లో ఫాల్లో చూసుకుంటే మొత్తం చూడగలిగి అయిపోయింది నా పని. వీటన్నిటి గురించి ఇప్పుడు వీడియోలు కూడా చేయాలి. బాయ్ ఫ్రెండ్స్.